నమస్తే. ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలని మరోసారి బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఒక్కో పార్టీ ఒక్కో రీతిలో వ్యూహాలకు పదును పెంచుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీ సీఎం పదవిని అలంకరించినా చివరకు అవినీతి మకిలితో ఆ పదవిని త్యజించాల్సి వచ్చింది. 2013 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి 2020 ఎన్నికల వరకు కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజల నుంచి చూరుగన్న అభిమానం అంతకంతకు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ అయ్యేందుకే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి సరికొత్త డ్రామాకు తెరతీసినా అదేది వచ్చే ఎలక్షన్లో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదంటున్నారు రాజకీయ పండితులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత హామీలను సంపూర్ణంగా అమలు చేయడంలో కేజ్రీవాల్ విఫలమై మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి ఏడాదిలోని లిక్కర్ పాలసీ తీసుకువచ్చి అవినీతి మకిలిని అంటించుకున్నారు. అదే కేసులో ఇప్పటికే జైలు జీవితం గడిపిన కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చి మరోసారి పార్టీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. అయినా కేజ్రీవాల్ కు ప్రజల్లో అనుకున్న ఆదరణ కనిపించడం లేదు. ఢిల్లీలో జనం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది తాజా సర్వేల మాట. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీని హస్తగతం చేసుకునేందుకు బీజేపీ ఈసారి ప్రణాళికబద్ధంగా వ్యూహాలు రచిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు చదువుకున్న ఓటర్లపై సైతం దృష్టి సారించింది. సమర్థులైన నాయకులకు ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు గట్టి పోటీనిచ్చే వ్యక్తినే ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కృత నిశ్చయంతో ఉన్న అధిష్టానం మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన అధినాయకత్వం త్వరలోనే మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2010 నుంచి 13 వరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసిన స్మృతి ఇరానీ సమర్థవంతమైన నాయకురాలిగా పార్టీలోనూ మంచి పేరు సంపాదించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్లోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ చుక్కలు చూపించారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 12.32% ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయినా పట్టు వదలకుండా 2019 పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ నుంచే ఎన్నికల బరిలోకి దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను మట్టి కరిపించారు. దీంతో చేసేదేం లేక రాహుల్ గాంధీ కేరళలోని వైనాడుకు వెళ్లిపోయారు. అలా కాంగ్రెస్ కు కంచుకోట లాంటి అమేథీ నియోజకవర్గంలోని హస్తం పార్టీ అడ్రస్ గల్లంతి చేశారు స్మృతి ఇరానీ. వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ ఏళ్ల తరబడి గెలుస్తున్న స్థానాన్ని తాను పదిలం చేసుకున్నారు. 2020 ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని బరిలోకి దించిన ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. 70 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 8 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. దీంతో ఈసారి ఢిల్లీలో స్మృతి ఇరానీకి బీజేపీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అపార అనుభవం కలిగి ఉన్నారు. ఇప్పటికే స్మృతి ఇరానీ ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని 7 సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ స్మృతి ఇరానీకే కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తూ సభ్యత్వ నమోదును పెంచేందుకు కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే స్మృతి ఇరానీ ఒక ఇంటిని కొనుగోలు చేశారని సమాచారం. ఢిల్లీ సీఎం అభ్యర్థులుగా పోటీలో ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్వాల్, కామజిత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా వంటి సీనియర్లు ఉన్నప్పటికీ బలమైన వాక్చాతుర్యం కలిగి గాంధీ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కోగలిగిన నాయకురాలిగా స్మృతి ఇరానీకే ఎక్కువ మార్కులు పడుతున్నట్లు టాక్. ఆప్ కొత్త ముఖ్యమంత్రి అతిషీని సులువుగా ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారని పలువురు బీజేపీ సీనియర్లు చెబుతున్నారు.
ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలేకపోయింది. అధికారంలోకి వస్తే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, నల్లాల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న హామీనిచ్చింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని తెలిపింది. కానీ ఇచ్చిన హామీల అమలులో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని 2022లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో 46 లక్షల కుటుంబాలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీని 2023 ఏప్రిల్లో నిలిపివేసినట్లు నాటి విద్యుత్ శాఖ మంత్రి ప్రస్తుత సీఎం అతీషి ప్రకటించడం ప్రజలను నిరుత్సాహపరిచింది. ఉచిత విద్యుత్కు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద సబ్సిడీ బిల్లుల ఫైల్ పెండింగ్ లో ఉండడంతో సబ్సిడీ నిలిపివేసినట్లు ఆతిషి అప్పట్లో చెప్పుకొచ్చారు. నిజానికి ఉచిత విద్యుత్ పేరుతో భారీ అవినీతికి ఆప్ ప్రభుత్వం తెరతీయడంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఇక 2021లో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కామ్ వైపుకు దారితీసిందనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్, మంత్రి సిసోడియా సహా పలువురు రాజకీయ నేతలు అరెస్ట్ అయ్యారు. దీంతో కేజ్రీవాల్పై ప్రజలకున్న కాస్త నమ్మకం కూడా సన్నగిలింది. ఢిల్లీలో అవినీతిని ఊడ్చేస్తామంటూ చీపురు పట్టుకు వచ్చిన ఆప్ నేతలను ఇప్పుడు అక్కడి ప్రజలే చేదరించుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు బీజేపీకి మెండుగానే అవకాశాలు ఉన్నా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టోను రూపొందించాలని యోచిస్తోంది. ముఖ్యంగా అధికారికంగా గుర్తింపుకు నోచుకోని కాలనీలకు కనీస సదుపాయాలను సమకూర్చాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీ పరిసరాల్లో 1797 అనధికార కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామంటూ గతంలోనే బీజేపీ ప్రకటించింది. ఈ కాలనీల అభివృద్ధి కోసం ఒక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక వెనుకబడిన తరగతుల అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం చేయాలని భావిస్తోంది. కిలో ₹2కే కిలో గోధుమ పిండి ఇస్తామని గతంలోనే బీజేపీ ప్రకటించింది. ఇదే హామీతో బీజేపీ 15 ఏళ్ల పాటు ఛత్తీస్గఢ్లో పాలన సాగించింది. రహదారుల నెట్వర్క్ అభివృద్ధి కోసం 55,000 కోట్లు వెచ్చిస్తామని బీజేపీ ఇదివరకే స్పష్టం చేసింది. మరో 10,000 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామంది. ఈ హామీలే కాకుండా బీజేపీ ఆయుష్మాన్ పథకం, అందరికీ ఇళ్లు, పీఎం కిసాన్ స్కీములను అమలు చేస్తామని కమలనాథులు చెబుతున్నారు. గతంలో ప్రకటించిన హామీలకు మరిన్ని హామీలను జోడించేందుకు ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేలా పక్కా ప్రణాళికలతో వ్యూహరచన చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.